అందరికీ నమస్కారం. మహాకుంభమేళా ఇప్పటికే మొదలైపోయింది. సంక్రాంతి నుంచి ఫిబ్రవరి మధ్యలో వరకు అంటే ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఈ నెల రోజుల పాటు మహాకుంభమేళా జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కనిపించకపోయినా సాధువులు, అఘోరీలు, నాగసాధువులు అని చెప్పబడే వీళ్ళంతా కూడా కుంభమేళాలో ఎక్కువగా మనకి కనిపిస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. నిజానికి వాళ్ళు పరకాయ ప్రవేశం ద్వారా వస్తారని, అనేక రూపాల్లో వాళ్ళక్కడ దర్శనమిస్తారని, కానీ కుంభమేళా వాళ్ళకి ప్రత్యేకమైందని చెప్తారు. ఈ అఘోరీలు, నాగసాధువులు ఎప్పటికీ వీళ్ళ ఆచార వ్యవహారం ఒక మిస్టరీగా మిగిలిపోతూ ఎన్నో అపోహలకు అలాగే ఎన్నో ప్రశ్నలుగా మిగిలిపోయే కొన్ని విషయాలుగాను ఉండిపోతున్నాయి. వాళ్ళ గురించి ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ అనేది ఈ మహాకుంభమేళా అని చెప్పుకోవచ్చు. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్ లో జనవరి 13వ తేదీ నుంచి ఈ మహాకుంభమేళా అనేది స్టార్ట్ అయింది. ఇది ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంటుంది. 144 ఏళ్లకు ఒకసారి ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది. ఈ కుంభమేళా కోసం దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులంతా ప్రయాగ్రాజ్ కు చేరుకుంటూ ఉంటారు. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటే మనిషి జీవితంలో ఒకసారి చూడొచ్చు, చూడకపోవచ్చు. ఈ చూడలేకపోయిన చాలా మందితో పోల్చుకుంటే ఇప్పుడు కుంభమేళకు వెళ్లిన వాళ్ళు చాలా గొప్పగా భావిస్తారు ఆ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించడానికి. వాళ్ళ వయస్సు అనుకూలించాలి, లేకపోతే వాళ్ళకి కుంభమేళా గురించి అవగాహన ఉండాలి. ఇవన్నీ కూడా కుంభమేళా యొక్క ప్రత్యేకతగా, ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో వచ్చిన కుంభమేళాకి ప్రత్యేకత అనే చెప్పొచ్చు. మహాకుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు నశించిపోతాయి అని కాకుండా జీవితంలో సానుకూలత, ప్రశాంతత లభిస్తాయి అని భక్తులంతా విశ్వాసంతో ఈ కుంభమేళాలో స్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు మొదటి రోజు చాలా మంది నాగసాధువులు, అఘోరీలు వస్తారు. అదేవిధంగా సన్యాసులు కూడా అక్కడికి హాజరై భక్తుల దృష్టిని ఆకర్షిస్తారు అని చెప్పొచ్చు. ఈ సంగమంలో స్నానం చేసే కంటే కూడా ఎంతో మంది పరిశీలకులు, పరిశోధకులు అందరూ కూడా అఘోరీలు, నాగసాధుల్ని చూడడానికి అక్కడికి వెళ్తారా అంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్లకున్న ప్రత్యేకత అలాంటిది. వాళ్ళు తమ పురాతన ఆచారాలని నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించి వీడియోలు, ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే వాళ్ళ గురించి ఎక్కువ మంది ప్రజలు ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాలి అనుకుంటారు. అసలు ఈ అఘోరీలు ఎవరు? అఘోరీ అవ్వాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు చనిపోయాక వారి మృతదేహాన్ని ఏం చేస్తారు అనేవి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలుగా ఎప్పటికీ నిలిచిపోతూనే ఉంటాయి. దీని గురించి కొంచెం తక్కువ సమయంలో తెలుసుకోవాలి అంటే ఈ అఘోరీలు మన పురాతన భారతదేశానికి చెందిన వారే. తరచుగా కబాలికుల వారసులు లేకపోతే పుర్రెలు మోసేవారుగా వీళ్ళని చెప్తూ ఉండేవాళ్ళనమాట. రోమన్ చరిత్రకారుడు మెర్సియా ఎలియట్ అనే అతను 1958 పుస్తకంలో కొన్ని విషయాలు రాయడం జరిగింది. ఇమ్మోర్టాలిటీ అండ్ ఫ్రీడమ్ లో అఘోరీలు శైవ సాంప్రదాయాలతో చాలా దగ్గరగా అనుసంధానించబడి ఉన్నారని, వేల సంవత్సరాల నాటి పద్ధతులు సంరక్షిస్తూ ఉన్నారని రాయడం జరిగింది. ఇలా అఘోరీల గురించి 1958 సంవత్సరంలోనే వీళ్లు ఎలా ఉంటారనే విషయాల గురించి ఇంగ్లీష్ పుస్తకాల్లో కూడా రాయడం జరిగింది. అయితే చరిత్రపరంగా ఒకసారి మనం గమనిస్తే కనుక అఘోరీ అంటే సరళమైనది, ఘోరం కానిది అనే అర్థాలు మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే అఘోరీలు ఎప్పుడు కూడా సామాన్య మనుషులాగా జీవన విధానం లేకుండా ప్రత్యేకంగా వీళ్ళ జీవన శైలి ఉంటుంది. అది ఎప్పుడు కూడా ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు అనేది నిజం. 7వ శతాబ్దంలో హర్షవర్ధన చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని చైనా యాత్రికుడు ఒకసారి సందర్శించాడు. అతని పేరు హ్యూయన్ సాంగ్. అయితే అతను ఎముకల దండలు ధరించి బూడిదలో నివసించే నగ్న సన్యాసుల గురించి అతను ఒక పుస్తకంలో రాయడం జరిగింది. అతను వాళ్ళని అఘోరీ అని చెప్పలేదు, కానీ దానికి సంబంధించి వేషధారణ ఎలా ఉంది అని పోల్చి చూస్తే ఇప్పటి అఘోరీలు వాళ్లే అనే విషయం తెలుస్తుంది. అంటే ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు, 7వ శతాబ్దం 1950లో ఈ శతాబ్దం ఉంది అని ఇప్పటి వరకు మనం తెలుసుకుందాం. అసలు ఈ అఘోరీలుగా మారాలి అంటే ఏం చేయాలి అని చాలా మందికి సందేహం ఉంటుంది. అదేవిధంగా ఇది పురాతన ఆచారం అని చెప్పడానికి ఈ రెండు కూడా ఒక ఉదాహరణలుగా మిగిలిపోతాయి. అఘోరీగా మారడానికి వాళ్ళ జీవితంలో చాలా సున్నితమైన మనస్సుని, నడవడికని వాళ్ళు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ద్వేషం అనే పదం వీళ్ళకి తెలియకూడదు. ద్వేషాన్ని పూర్తిగా త్యజించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా సామాజిక నిబంధనలు కూడా ఉల్లంఘించాల్సి ఉంటుంది. అంటే ఒక సామాన్య మనిషి జీవించే జీవితం కాకుండా వీళ్ళు ప్రత్యేకమైన జీవన శైలి ఉంటుంది, దాన్ని మాత్రమే అవలంబించవలసి ఉంటుంది. ఇతరులు అపవిత్రంగా భావించే వాటన్నిటినీ, నిషేధించే వాటన్నిటినీ కూడా అలాంటి వాటిలో కూడా దైవత్వాన్ని చూడాలి అని నమ్ముతారు అఘోరీలు. అంటే మనిషి పుట్టుక, చావు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒకలాగే కనిపించాలన్నదే వీళ్ళ ఉద్దేశం. సామాన్య మనుషులు దేన్నైతే అపచారంగా, నిషేధంగా భావిస్తూ ఉంటారో వాటిని కూడా దైవంగా భావించి సమానత్వాన్ని చూపించడమే ఈ అఘోరీల లక్షణం. అందరూ వాళ్ళు శవాలని ముట్టుకుంటారని, అది అపవిత్రంగా భావిస్తే వాళ్ళు దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారని, ఇలా రకరకాలుగా వాళ్ళని చెడుగా చూడటమా లేకపోతే వాళ్ళ గురించి తెలియక అసహించుకోవడం లాంటి పనులు చేస్తారు. ఇందులో మనం దైవత్వాన్ని గమనించాలి. నిజానికి దేవుడికి రూపం ఉందా? రూపం లేనివాడా? అరూప రూపి అని దేవుడి గురించి చెప్తూ ఉంటారు. అలాగే ఆయనకి గుణాలున్నాయా అంటే గుణాలకి అతీతుడు అని చెప్తారు. అలా దైవత్వాన్ని చూపించే విధంగా కళ్లకు కట్టినట్టు ఈ అఘోరీల సాంప్రదాయం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అఘోరీల గురించి మనం తప్పుగా అనుకోవడానికి లేదు. ప్రతి దానిలో దైవత్వం చూడటం అంత గొప్పతనం ఈ అఘోరీలకు ప్రత్యేకంగా ఉంది అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళ ఆచారాలని తప్పుగా చూడకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అయితే మరణించిన తర్వాత అఘోరీల శరీరం ఏమవుతుంది అని చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా ఎప్పటికీ మిగిలిపోతూ ఉంది. కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని కొంతమంది ద్వారా తెలుసుకున్న విషయాల ప్రకారం గమనిస్తే గనక చాలా ఆసక్తికరమైన అంశం ఇది. వారు మరణంతో ఎలా వ్యవహరిస్తారు అంటే వాళ్ళు మరణించిన సమయంలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత వీళ్ళు ఎలా ఆచరిస్తారు వాళ్ళ శరీర దహనం కార్యక్రమాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అఘోరి సాధు మృతదేహం గనక మనం గమనించినట్లయితే శరీరాన్ని తలకిందులుగా ఉంచుతారు. అంటే తల కిందకి పాదాలు పైకి ఉంచుతారు. అలా ఆ మృతదేహాన్ని 40 రోజుల పాటు అలాగే ఉంచుతారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ సగాన్ని పవిత్ర గంగలో ముంచుతారు. అయితే తల అనేది ఆధ్యాత్మిక అభ్యాసాల కోసం భద్రపరచబడుతుంది అని చెప్తారు. ఎందుకంటే తలలోనే మెదడు ఉంటుంది. ఆ మెదడులో, మనిషి మెదడులో కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా నిబిడీకృతమై ఉంటుంది అనేది మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తున్న విషయం. దాని పరంగా చూస్తే మనకి యాక్టివ్ గా ఉండే మెదడు కంటే కూడా పాసివ్ గా ఉండే మెదడులో కొన్ని వేల సంవత్సరాల నాటి జ్ఞాపకాలు కూడా ఉంటాయి అనేది మన శాస్త్రాల ద్వారా కావచ్చు, కొన్ని పురాణ గ్రంథాల్లో కావచ్చు రాసి ఉన్న అంశం. కాబట్టి తలకి అంటే కపాల భాగానికి వాళ్ళకంత ప్రాముఖ్యత ఉంటుందనేది వీళ్ళ ఆచారం ద్వారా మరోసారి నిరూపితం అవుతుంది. అయితే ఈ ఆచారం శరీరం నుంచి ఆత్మ విభజించబడ్డానికి, జీవితం మరణం శాశ్వతమైన చక్రం అని అంగీకరించేలాగా చేస్తుంది అని చెప్తారు. అంటే దానికి ఎగ్జాంపుల్ గా వాళ్ళు దాన్ని ఆచారంగా తీసుకొచ్చారు. మనం సంక్రాంతి అంటే చాలా ఆచారాలు ఫాలో అవుతాం, చాలా ఆచారాలు రకరకాలుగా ఉన్నప్పటికీ దానికి ఒక ఆధ్యాత్మిక అర్థం అనేది ఉంటుంది. అయితే ఈ అఘోరీల సాంప్రదాయానికి కూడా అర్థం అనేది వివరంగా ఇక్కడ తెలుసుకుందాం మనం. మరి అఘోరీలు ఎవరిని పూజిస్తారు అంటే కనుక అఘోరీలు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని వాళ్ళ దైవంగా పూజిస్తారట. ఎందుకు దత్తాత్రేయ స్వామికి అంత ప్రత్యేకత అంటే మనందరికీ తెలుసు, దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకం, ఈ ముగ్గురి రూపాలు ఒకే రూపంగా ఉన్న ఏకైక గురుతత్వం దత్తాత్రేయ స్వామి. ఇక తంత్రం మంత్రం వీటికి సంబంధించిన దేవుడుగా కూడా దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. దత్తాత్రేయుడే ఈ సన్యాస మార్గాన్ని అవలంబించమని, అంతేకాకుండా అఘోరాలకు సంబంధించి ఆయన దిగంబర రూపంలో ఉంటారు అని దత్తాత్రేయ స్వామిని అర్థం చేసుకోవడం కష్టమని ఇప్పటికీ చాలా మంది కూడా దత్త సాంప్రదాయం కొనసాగిస్తున్న వాళ్ళని అడిగితే రకరకాలుగా సమాధానాలు వినిపిస్తుంటాయి. అంటే కొన్ని ఆచార సాంప్రదాయాలని దత్త సాంప్రదాయంలోనే మనం చూడగలం. ఇప్పుడు మనం పిలుచుకునే అఘోరీలు కూడా హిందువు కళలు, గ్రంథాల్లో ఈ అఘోరీల గురించి తాంత్రిక పద్ధతుల్లో ప్రేరేపించే శాంతియుతం, జ్ఞానోదయ వ్యక్తిగా చిత్రీకరించారు దత్తాత్రేయ స్వామిని. అలాగే దత్తాత్రేయ స్వామి జ్ఞానం, శక్తి, కాఠిన్యం కలిగి ఉంటాడు అని చెప్తారు. దత్తాత్రేయ స్వామి ఎవరికీ అంత తేలిగ్గా చిక్కడు అని చెప్తూనే ఆయన్ని దక్కించుకోవడం చాలా సులభం అని చెప్తారు కదా. అలాంటి మాటకి సంబంధించిన ఆచార వ్యవహారాల్లో ఈ అఘోరీల పద్ధతి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి అఘోరీల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంతేకాకుండా అఘోరీలకి నాగ సాధువులకి అసలు సంబంధం ఏంటి, వాళ్ళు వీళ్ళు ఒకటేనా అని చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి. ఈ కుంభమేళాలో
చాలా మంది అఘోరీలు, నాగసాధువులు, సన్యాసులు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళని చూడడం కోసం ప్రజలు అక్కడికి వెళ్ళడం కూడా జరిగాయి. మరి వాళ్ళ గురించి కొన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రయాగ్రాజ్లో ఇప్పుడు మహా కుంభమేళ 2020లో జరుగుతుంది. మిలియన్ల కొద్ది భక్తులు అక్కడికి వస్తున్నారు. వాళ్ళందరినీ ఆకర్షించింది ఈ కుంభమేళ అనేది. అయితే అక్కడికి అఘోరీలు ఇంకా నాగసాధువులు వీళ్ళంతా వస్తారు. వాళ్ళ జీవితం గురించి ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు, ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే వాళ్ళకి ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అభ్యాసాలు ఉంటాయి. ఆకర్షణగా కనిపించినప్పటికీ కూడా అందులో కొంతమంది నిజమైన నాగసాధువులుగా కాకుండా వాళ్ళతో కలిసిపోయి, లేకపోతే వాళ్ళతో ఉన్నట్టు నటిస్తూ దొంగ బాబాల్లాగా చిత్రీకరించబడుతూ జనాల మధ్యలోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అనేది నిజమైన హెచ్చరిక. మొదటిగా మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే ఈ హెచ్చరికను కూడా గమనించాల్సి ఉంటుంది. అయితే అఘోరీ సన్యాసులు బ్రహ్మ, విష్ణు మరియు శివుని అవతారంగా పరిగణించబడే దత్తాత్రేయ భక్తుడు అని ఖచ్చితంగా నమ్ముతారు. ఇక వీళ్ళు ఈ భవబంధాల నుంచి విముక్తి పొందడానికి స్వచ్ఛత, అశుద్ధత, జీవితం మరియు మరణం వీటి ద్వంద్వాలని వీటన్నింటినీ కూడా అధిగమించాలి అనే విషయం మీదే దృష్టి పెడతారు అనేది నిజం. ఇప్పటి వరకు మనం దత్త సాంప్రదాయం అని చెప్పుకున్నాం. దానిలో ముఖ్యంగా వీళ్ళు పాటించేది ఏంటి అంటే స్వచ్ఛత, అశుద్ధత, జీవితం, మరణం. ఇవే కదా ప్రతి మనిషికి. స్వచ్ఛంగా ఉండాలి అనుకుంటారు, దానిలో మలినమైపోతుంటారు. జీవితం అంటే పుట్టడం మన చేతిలో ఉండదు, చనిపోవడం మన చేతిలో ఉండదు. కానీ పుట్టడాన్ని, చనిపోవడాన్ని రెండింటినీ కూడా మంచి చెడులుగా విడదీసి చూస్తుంటాం. ఇలాంటి ద్వంద్వాల గురించి అనేక రకాలుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవించే జీవన విధానంలో మెళకువలు నేర్చుకుంటూ ముక్తి సాధించాలనే ఉద్దేశంలో వీటి మీద జీవిత పోరాటం చేసి చివరికి ముక్తి పొందడం, ఈ రెండు ఒకటే అని నిరూపించడం వాళ్ళ జీవిత లక్ష్యం. వీటి మీదే వాళ్ళ జీవన విధానంలో దృష్టి సాధిస్తారు అని చెప్పడం ఇదే దత్త సాంప్రదాయం యొక్క కీలక అంశం. అయితే దానికి విరుద్ధంగా నాగ సన్యాసులు ఏం చేస్తారంటే కఠినమైన, సరళమైన మరియు త్యజించే జీవితాలను గడుపుతూ ఉంటారు. వాళ్ళు కష్టంగా కాకుండా లేదా సింపుల్ లైఫ్ కాకుండా వీటన్నిటిని వదిలేసి వాళ్ళ జీవితాలు అనేవి లీడ్ చేస్తారని చెప్పొచ్చు. వాళ్ళ శరీరం అంతా కూడా బూడిద ఎప్పుడు ధరించే ఉంటారు. భౌతికవాదం నుంచి నిర్లిప్తతను సూచిస్తాయి వీళ్ళ జీవన విధానం. అంటే ఫిజికల్ నేచర్ కి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. దేనికి కనెక్ట్ అవ్వకుండా సపరేట్ గా వీళ్ళ జీవితాలు ఉంటాయి అని చెప్పడానికి ఈ బూడిదతో వాళ్ళు కప్పబడి ఉండడం, వాళ్ళ జీవితాల్లో చాలా కఠినమైన క్రమశిక్షణ, ప్రార్థన ఇంకా తపస్సుకి అంకితం చేయబడ్డాయి అంటారు. అంటే వాళ్ళ జీవితం కూడా ఒక రూల్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఆ రూల్ ని వాళ్ళు అభ్యాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థించడానికి, తపస్సు చేయడానికి వాళ్ళ జీవితాలను అంకితం చేస్తారు. ఇంకా వాళ్ళకి మనలాగా స్మార్ట్ ఫోన్లు, లేకపోతే సినిమాలు, షికారులు, అందంగా అలంకరించుకోవడాలు వీటన్నింటికీ దూరం. ఆహార నియమాల్లో కూడా, నిద్ర విషయంలో కూడా వీటన్నింటికీ అతీతంగా ఉండాలని అని చేసే ప్రయత్నం వాళ్ళ సొంతం అని చెప్పొచ్చు. వీటన్నిటికీ అతీతం అంటే ఒక సామాన్య మనిషి జీవితానికి వాళ్ళ జీవితానికి పూర్తి తేడా ఉంటుంది అని వీళ్ళ అలవాటుని బట్టి, వీళ్ళ లక్షణాలని బట్టి, వీళ్ళ వ్యవహారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే అఘోరీ సన్యాసుల ప్రత్యేక ఆచారాలని మనం అనే విషయాన్ని తెలుసుకుందాం. నిజానికి అఘోరీలు తరచుగా వాళ్ళ ఆచారాలు, ధ్యానాలు ఎప్పుడు కూడా శ్మశాన వాటికల్లో ఎక్కువగా చేస్తుంటారు. లేదు అంటే వీళ్ళకి శక్తి పీఠాలు ఉంటాయి, వాటి నిర్వహిస్తారు. అలా శక్తి పీఠాలు నిర్వహించి శక్తి యొక్క పవిత్ర కేంద్రాలుగా మార్చి అక్కడ మాత్రమే వీళ్ళు ఆ ధ్యాన సాధనలు అనేవి చేస్తుంటారు. వీళ్ళు భారతదేశం మొత్తం తిరుగుతూ ఉంటారు. అఘోరీ సంప్రదాయానికి సంబంధించి మొత్తంగా 51 కేంద్రాలు ఉన్నాయని చెప్తారు. అవి ఆధ్యాత్మిక అభ్యాసాలకు, దైవిక శక్తులతో అనుసంధానించబడ్డ ప్రాంతాలుగా, మనం చేసే సామాన్య పూజలకి అతీతంగా ఇంకొంచెం తీవ్రమైనవిగా వాళ్ళ సాధనలు ఉంటాయి అని చెప్తుంటారు. అని చెప్తూ ఉంటారు ఈ 51 కేంద్రాలని. అయితే వీళ్ళు చూడడానికి సామాన్య మనుషులకు భిన్నంగా ఉంటారు కాబట్టి వీళ్ళని ఎక్కువ మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. శ్మశాన వాటికల్లో మానవ మాంసాన్ని తినడం, అదేవిధంగా ధ్యానం చేయడం, ఇలాంటి కథనాలన్నీ కూడా ఎప్పుడు మనం వింటూనే ఉంటాం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. మనకి ఈ అఘోరీల గురించి వాళ్ళు శవాల్ని తింటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా సామాన్య మనుషులకి వింతగాను, లేకపోతే ఇది అసహ్యంగాను ఇలా రకరకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ నిజానికి వాళ్ళు మనలో ఉండే గుణాలకు అతీతంగా ఉండడం,
మనం చేసే పనులకు భిన్నంగా ఉండడం వల్ల దైవానికి దగ్గరగా ఉండడం మాత్రమే ఇక్కడ వాళ్ళ ఆరాధన కావచ్చు, వాళ్ళ ఆహారం కావచ్చు, ఆహార్యం కావచ్చు అన్నీ ఉంటాయనేది మనం గమనించాలి. నిజానికి వాళ్ళు శాకాహారులే. వాళ్ళు ప్రార్థించడం, ధ్యానం చేయడం వాంటివి మాత్రమే చేస్తారు. విలాసాలకు వాళ్ళు దూరం అనేది మరీ మరీ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన ఏకైక విషయం. అలా మనం ఒకరోజు మొబైల్ వదిలిపెట్టో, మన జీవనశైలి వదిలిపెట్టో ఒక దగ్గర మనం కూర్చోవాలి అంటే 1 గంట కూడా ఇప్పుడున్న మనుషులు కూర్చోలేరేమో అనే పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అలాంటిది వాళ్ళ జీవన శైలి అది అంటే ఒకసారి మీరు 1 గంట సేపు ప్రశాంతంగా ఏదీ లేకుండా కళ్ళు మూసుకోనో లేకపోతే మొబైల్ పక్కన పెట్టి మీ పనులన్నీ పక్కన పెట్టి ఖాళీగా కూర్చోగలరా? అది ఎంత కష్టంగా ఉంటుంది. బట్ అలాంటి జీవన శైలిని వాళ్ళు ప్రతి క్షణం అనుభవిస్తున్నారంటేనే వాళ్ళది ఎంత కఠినమైన సాధన, వాళ్ళ మనసు ఎంత నిర్మలంగా దేన్ని పట్టించుకోకుండా త్యజించి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అఘోరీల గురించి, నిజమైన అఘోరీ గురించి మనం తెలుసుకోగలగాలి అంటే వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సమదృష్టితోనే చూస్తారు. ప్రళయం వచ్చింది అన్న సమంగానే చూస్తారు. ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినా లేకపోతే ఇండియాకి కొన్ని వేల ఆర్థికంగా ఎక్కడో ఎదిగిపోయింది అన్న కూడా వాళ్ళు సమానంగానే చూస్తారు. ఇక్కడ రెండిటికి తేడాని వాళ్ళ ముఖ కవళికల్లో మనం తెలుసుకోవచ్చు. ఏది జరిగినా సరే సమానంగా చూసే ఒక అంతర్దృష్టి కావచ్చు వాళ్ళకి ఒకలాగే ఉంటుంది. ఆ సమానత్వాన్ని, ఆ ఏకత్వాన్ని, జీవన మరణాలకు సంబంధించి ముక్తి సాధన కానీ ఇది ఒక్కటే వాళ్ళ ధ్యేయంగా ఉంటుంది. అలాంటి జీవితం వారిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి అఘోరీలు అని చెప్పి రకరకాల విన్యాసాలు చేసే వాళ్ళని మీరు ఎప్పుడుకి నమ్మవద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్య మనుషులకు దూరంగానే ఉంటారు. వాళ్ళు ఏకాగ్రతగా ఏకాంత ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతారు. అలాగే సామాన్యమైన మనుషులతో వాళ్ళు మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. ఈ విషయాల్ని గమనించి అసలైన అఘోరీ ఎవరు తెలుసుకునే ప్రయత్నం మాత్రం మీరు చేయండి. వాళ్ళు చేసే సాంప్రదాయం, వాళ్ళు ఆచరించే విధానం ఎలా ఉంటుందనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మీ అపోహల్ని కొంతమేర తొలగించిందని అనుకుంటున్నాం. అయితే ఈ మహాకుంభమేళలో వీళ్ళు వచ్చే సమయంలో ప్రజలు ఎంత ఆసక్తిగా చూస్తున్నారనే విషయం మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కేంద్ర బిందువుగా మారిపోయింది అంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పటికీ మిస్టరీగా ఉండే అఘోరీల గురించి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.